కర్మయోగిలో సమరాగ్ని. బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనాధిపత్యం జనసామాన్యానికి తినడానికి తిండి కూడా లేని దుర్భర దారిద్ర్యాన్ని తాండవింపచేస్తోంది. ఇక మన్యం సీమలో కరువు కాటకాలు, భయంకరమైన మలేరియా అమాయక కొండజాతులను పీల్చి పిప్పి చేస్తున్న రోజులవి. గోల్లుడ కొట్టి వసూలు చేసే పన్నులు, స్వేచ్ఛగా పంట పండించుకోనివ్వని అటవీ చట్టాలు, పోలీసు రెవెన్యూ అధికారుల దోపిడీ చర్యలు స్వతంత్ర జీవులైన కొండజాతుల బతుకును నిరంతరం దుర్భరం చేస్తున్నాయి. ఆ రోజుల్లో రోజు కూలీ 6 అణాలైతే 2 అణాలు కూలీలకు ఇచ్చి 4 అణాలను కాంట్రాక్టర్లు, ముఠాదారులు దిగమింగేవారు. అధికారులను కొండలపైకి, డోలీలపైకి మోసినప్పటికీ ప్రతిఫలంగా తన్నులు, తిట్లు, దౌర్జన్యం, అనాగరికులు, చదువులు సంధ్యలు లేని ఆదివాసీలు ఆకులు, అలములు, దుంపలు, పళ్ళు తిని చింత అంబలి, మామిడి, జీడి అంబలి తాగి బతకడమే చాలా కష్టంగా ఉండేది. పైగా అంటువ్యాధులు, మలేరియా వంటి రోగాలకు తోడుగా అధికారులు నిత్యం పీడించేవారు. రోడ్లు లేవు, వైద్యం లేదు, నిరుపేదలైన కోయ స్త్రీలు అసభ్య ప్రవర్తనలతో బతకవలసి వచ్చేది. ఆ రోజుల్లో చింతపల్లి తాలూకా గూడెంలో బాస్టియన్ తహసీల్దార్గా ఉన్నాడు. ఓవర్సీర్ సంతానం పిళ్ళైతో కలిసి కోయల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవాడు. బ్రిటిష్ ప్రభుత్వం నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు ఘాట్ రోడ్డు నిర్మాణానికి మంజూరిచ్చింది. కాంట్రాక్టర్లు సగం కూలీ ఇచ్చి వెట్టి చాకిరీ చేయించేవారు. గిరిజన ప్రాంతాల్లో ముఠాదారంటే కొన్ని గూడాలలో పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి పేష్వాను చెల్లించేవాడు. బాస్టియన్ ముఠాదారులతో కూలీలతో వెట్టి చేయించడం, మనిషికి ఆభరణాలు కూలీ ఇవ్వవలసి ఉంటే 2 అణాలు 6 అణాలు కూలీ ఇవ్వవలసి ఉంటే 2 అణాలు ఇచ్చేవాడు. ఏమాత్రం వ్యతిరేకించినా తీవ్ర శిక్షలతో హింసించేవాడు. లంచగొండి క్రూరుడు అయిన బాస్టియన్కు పోలీసుల అండ ఉండేది. అడవిలో చెట్లు కొట్టి రోడ్లు వేయడానికి పగలంతా చాకరీ చేయించి పొమ్మనేవాడు. ఎవరైనా వెట్టికి నిరాకరిస్తే మకాంకు పిలిపించి దిగంబరులుగా తలకిందులుగా వేలాడదీసి మర్మస్థానంలో మిరపకారం పెట్టించి రాక్షసంగా హింసించేవాడు. బాస్టియన్ క్రూర అకృత్యాలకు అంతులేదు. కోయ స్త్రీలు బలయ్యేవారు. శ్రీరామరాజు బాస్టియన్ ఘోర క్రూరత్వాన్ని ఆటకట్టించాలని పై అధికారులకు నివేదికలు పంపడంతో బాస్టియన్ను శిక్షించడానికి బదులు రాజు పట్ల అసహన, అనుమాన వైఖరి ఆరంభమైంది. పోలీసులు శ్రీరామరాజుపై నర్సీపట్నం సబ్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 107వ సెక్షన్ కింద సెక్యూరిటీ కేసు బనాయించారు. తదనంతర పరిణామాలలో బాస్టియన్ అమానుష క్రూర చర్యలే మన్యం తిరుగుబాటును ప్రేరేపించాయని నిర్ణయించిన బ్రిటిష్ ప్రభుత్వం అతని ఆస్తులు స్వాధీనం చేసుకుంది. క్రమేపీ కోయ గ్రామాలలో అలజడి రేకెత్తించే, అశాంతిని సృష్టించే వ్యతిరేకతను ఏదో విధంగా అణిచివేసి మొగ్గలోనే త్రుంచివేయాలని బ్రిటిష్ అధికారులు ప్రయత్నించారు. మద్యం మానివేయడం, పంచాయతీలు, ప్రజాకోర్టులో న్యాయం, వెట్టికి నిరాకరణ, మన్యం సీమలో శ్రీరామరాజు ప్రశ్నింపచేస్తున్న కొత్త వెలుగులు పాలక వర్గానికి, తాబేదారు ముఠాలు, కాంట్రాక్టర్లు, ఇతర ప్రజా వ్యతిరేక స్వార్థపూరిత వర్గానికి కన్నెర్ర కలిగించింది. దానికి తోడు శ్రీరామరాజు మన్యంలో దురంతాలు నిరోధించకపోతే ప్రభుత్వ కచేరీలు నాశనం చేయవలసి ఉంటుందని హెచ్చరించాడు. శ్రీరామరాజును ప్రమాదకర వ్యక్తిగా, నిరాధారిత తప్పుడు అభాండాలు, ఆరోపణలతో అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. సెక్యూరిటీ కేసులో భాగంగా పోలీస్ కచేరీలో హాజరు వేయించుకోవాలనే కట్టడి ఆరంభమైంది. కృష్ణదేవిపేట నుంచి అతన్ని తరలించాలనే నిర్ణయాన్ని పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజలుల్లా ఖాన్ అమలు చేయాలని ఆదేశించాడు. రాజు కార్యక్రమాల పట్ల సానుభూతి, సద్భావం కలిగిన ఉత్తముడైన ఖాన్ అడ్డతీగల డిప్యూటీ తహసీల్దార్కు ఆ బాధ్యత అప్పగించాడు. అడ్డతీగలకు 4 మైళ్ళ దూరంలో ఒడయేరు గట్టున పైడిపొట్టి గ్రామంలో 30 ఎకరాల భూమిని దుచ్చర్తి ముఠాదారుడు చెక్కాలింగన్న దొరచే ఇప్పించారు. అడ్డతీగల తహసీల్దారు యతిరాజుల నాయుడు పైడిపుట్టలో నివాసానికి 2 పూరిండ్లు కట్టించి వ్యవసాయం చేసుకోవడానికి 2 జతల ఎడ్లు, 1 పాడి ఆవును పంపించాడు. శ్రీరామరాజును సామధాన భేద ఉపాయాలతో అణిచివేయాలనే కుతంత్రపు ఏజెన్సీ కమిషనర్ పథకంలో భాగం ఇది. పోలీసు నిఘా కొనసాగేది. రాజు దినచర్యలను ఎప్పటికప్పుడు రహస్య నివేదికల ద్వారా గ్రహించేవారు. అనుకూల స్థితిగతుల అదను సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీరామరాజు ఎన్నడూ దేనికి ప్రలోభపడలేదు. అశాంతి, దురన్యాయం, హింస, దౌర్జన్యాలతో అగ్నిగోళమైన నాటి మన్యంపై ఆజ్యం పోసి విప్లవాన్ని రగిలించే అదను కోసం ఎదురు చూస్తున్నాడు. నాడు వృద్ధురాలైన అమ్మయ్య గారి పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించడానికి శ్రీరామరాజు పైడిపొట్టిలో నివాస ఏర్పాట్లు యథాలాపంగా అంగీకరించాడే తప్ప మాతృదేశ దాస్య విముక్తి లక్ష్యంలో భాగంగా మన్యం సీమకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధించుటే ఆంధ్ర విప్లవ వీరుని జీవితాశయం.
పైడిపుట్టిలో ఒక కుటీరంలో నివసించే రాజు ప్రతిరోజు జడయేరులో స్నానాంతర ధ్యాన తపోనిష్టతో సన్యాస ఆశ్రమ జీవితం గడిపాడు. ప్రతిరోజు అడ్డతీగలు వచ్చి తహసీల్దార్ను, గ్రామ పెద్దలను కలిసి మంచి చెడులు మాట్లాడేవాడు. పోస్టాఫీస్కు వచ్చి తన టపా తీసుకునేవాడు. తరచూ భంగీలతో పుస్తకాలు వచ్చేవి. పోలీస్ స్టేషన్కు తప్పక వచ్చేవాడు. నెమ్మదిగా వినయంగా మాట్లాడేవాడు. పైకి అణకువగా ప్రవర్తించే ఆ సౌమ్య హృదయాన్ని అంతరాంతరంలో విప్లవాగ్ని రగులుతూ ఉండేది. స్వలాభాపేక్ష, స్వార్థ చింతన ఇసుమంతైనా లేని శ్రీరామరాజు పైడిపుట్టి నుంచి 1922 జూన్ 14న స్వయంగా దుశ్చర్తి ముఠాదారు చెక్కా లింగందొరకు స్వదస్తూరితో రాసిన ఉత్తరం. పైడిపుట్ట 14/6/1922. మహారాజర్ శ్రీ దుశ్చర్తి ముఠాదారు శ్రీ చెక్కాలింగం దొరగారికి శ్రీ అల్లూరి రామరాజు రాయు లేఖార్థములు. నేను నేపాళం వెళ్ళ నిశ్చయించితిని. మీరు ఈ సంవత్సరం నాకు పైడిపుట్టలో 50 ఎకరాలు ఇప్పించిన శాశ్వతపు పట్టా మా అమ్మయ్యమ్మ గారు వెళ్ళేటప్పుడు నా పుస్తకాలతో పాటుగా పట్టుకొని వెళ్ళిపోయినారు. నాకు ఆ భూమితో ఏ జోక్యము లేదు. మీ ఇష్టం వచ్చిన వారికి ఈ భూమిని ఇవ్వచ్చును. మున్ముందు ఎప్పుడూ మీకు నేను ఆ భూమి విషయమై ఏ తగాదాను చెయ్యను. మీరు నాకు ఇప్పించిన పట్టా నా వద్ద ప్రస్తుతం లేనందున ఈ ఉత్తరం రాయించడమైనది చిత్తగించవలెను. శ్రీ అల్లూరి శ్రీరామరాజు. అది విప్లవ యోధుడు శ్రీరామరాజు ఆగర్భ శత్రువైన బ్రిటిష్ ప్రభుత్వంతో అణువణువున దేశభక్తి, త్యాగశీలతతో మహోజ్వల మన్యం విప్లవ సారథిగా వ్యవహరించిన తీరుతెన్నుల చారిత్రక ఆధారం. డిప్యూటీ కలెక్టర్ ఫజలుల్లా ఖాన్ శ్రీరామరాజుపై అంతర్గతంగా చూపించే గౌరవాభిమానాలు విప్లవ యోధునికి కొంత ఊరట కలిగించాయి. యుద్ధ వ్యూహంలో భాగంగా తాను నేపాళం వెళ్లాలనే మిషతో ఫజలుల్లా ఖాన్కు పెట్టుకున్న ఆర్జీ వల్ల విప్లవ సారథ్యం కొంత సుగమమైంది. పోలీస్ ఇంటర్నమెంట్ ఆంక్షలు తొలగిపోవడంతో శ్రీరామరాజు సమర సన్నాహానికి అనువైన వాతావరణం కొంతవరకు కుదిరింది. 1922లోనే తిమ్మాపురం బంగళాలో అకస్మాత్తుగా ఖాన్ మరణించిన సంఘటన జరిగింది. మహాప్రస్థానానికి ముహూర్తం సిద్ధమైంది. పైడిపుట్ట నుండి శ్రీరామరాజు అంతర్ధానానికి రంగం నిర్ణయమైంది. 1922 జూన్లో శ్రీరామరాజు తల్లిని, తమ్ముని నర్సాపురం పంపించి వేశాడు. రాజమండ్రి వరకు బండి కట్టించారు. తాను స్వయంగా సుండీల గుర్రంపై బండి వెనుక వేటమామిడి వరకు వెళ్ళి కడసారి వీడుకోలిచ్చాడు. రాజమండ్రి నుంచి తల్లి రెండవ కొడుకుతో గోదావరి కాలువలో పడవపై ప్రయాణం చేసి నరసాపురం చేరారు. ఆనాడే విప్లవ యోధుడు శ్రీరామరాజుకు భవబాంధవ్యం పూర్తిగా తెగిపోయింది. 1923లో సోదరి సీతమ్మ భర్త దంతులూరి వెంకటపతిరాజు మరణించిన సమయంలో మన్యంలో జ్వలించే సాయుధ సమరం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వతంత్ర భారతావనిలో 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం తర్వాత స్వేచ్ఛా స్వాతంత్ర సాధనలో తిరుగుబాటు పోరాటాలు పలుమార్లు సమరోత్తేజంతో కొనసాగాయి. 1879-80లోని తిరుగుబాటు రంప తిరుగుబాటుగా చరిత్రకెక్కింది. బ్రిటిష్ కిరాతక పాలన కారణంగా కొండల్లో, కోనల్లో, అటవీ ప్రాంతాలలో సాయుధ పోరాట అగ్నిజ్వాలతో మన్యంసీమ భగ్గుమంది. మన్యంసీమ విముక్తి నాందిగా స్వాతంత్ర దీపశిఖను శ్రీరామరాజు వెలిగించారు. ఒకే ఒక వ్యక్తి మహాశక్తిగా ప్రాణాలను పణంగా పెట్టే సమరయోధులను సృష్టించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు. అత్యంత సామాన్య జనావళి అయిన మన్యవాసులు సమరయోధులుగా శ్రీరామరాజు వెంట పురోగమించారు.